నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం శ్రీరాముడు తన స్నేహితుడు గుహుణ్ణి కలుసుకొనుట అనే విషయం గురించి తెలుసుకుందాం. శృంగబేరపురమునకు రాజు గుహుడు. అతడు రాముని యందు భక్తి కలవాడు, మంచి మిత్రుడు. రాముడు తన దేశమునకు వచ్చినాడు అని తెలుసుకొని ఆనందంతో తన మంత్రులను తీసుకొని రాముని వద్దకు వెళ్ళెను. రామా, మీకు స్వాగతము. సమస్త భూమండలము నీకు చెందినది. మేము నీ దాసులము. నీవు మమ్ము పాలింపుము. అయోధ్యానగరము నీకు ఎట్టిదో ఈ దేశం కూడా అట్టిదే. నేను ఎంతో భాగ్యశాలిని అని చెప్పి రాముడి పాదాలు ఎంతో భక్తితో కడిగెను. నీ కొరకు వివిధములైన ఆహార పదార్థములు తెచ్చి తిని స్వీకరింపుము. గుర్రముల మేతకు కావలసిన సామగ్రిని సమకూర్చి తిని అని చెప్పెను. అప్పుడు రాముడు, ఓ మిత్రమా, కాలినడకతో ఇంత దూరం వచ్చి మాకు ప్రేమగా సత్కారములు చేసితివి, ఎంతో ప్రేమను చూపితివి, సంతోషము అని తన భుజములతో గుహుణ్ణి కౌగలించుకొని ఇట్లు పలికెను. గుహ, నీవు నీ బంధువులందరూ కుశలమే కదా? మీకు సంపద సమృద్ధిగా ఉన్నదా అని అడిగెను. మిత్రమా, నీవు ప్రీతితో మాకు ఆతిథ్యమును ఏర్పాటు చేసితివి గాని నేను వాటిని స్వీకరించను. నేను ఇప్పుడు వనవాస దీక్షలో ఉన్నాను. ఫలములే నాకు ఆహారము. నీవు సమకూర్చిన పదార్థములలో నేను పండ్లు మాత్రమే స్వీకరిస్తాను. మిగిలిన వాటితో నాకు పని లేదు. దశరథ మహారాజుకు ఈ అశ్వములు మిక్కిలి ఇష్టమైనవి. వాటికి కావలసిన నీరు గ్రాసమును ఏర్పాటు చేసినావు. ఇప్పుడు ఈ మాత్రపు సహకారమే మాకు గొప్ప సత్కారము అని చెప్పి రాముడు సాయం సంధ్యోపాసనను పూర్తి చేసుకొని లక్ష్మణుడు తెచ్చిన జలమును ఆహారంగా స్వీకరించెను. తరువాత నేల మీద తృణశయ్యపై భార్యతో కూడి శయనించెను. గుహుడు ధనుర్ధారి అయి సుమంతుడు లక్ష్మణుడితో కూడి శ్రీరామునికి రక్షణగా ఉంటూ ఆ రాత్రి అంతయు మేల్కొని ఉండెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.